కామెడీని చూసాం, హారర్ కామెడీని చూసాం, హనీమూన్ లో కామెడీని కూడా చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం క్రైమ్ కామెడీతో మనందరినీ కడుపు పనవించడానికి రెడీ అయిపోయారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. एक दो तीन सखी प्रिया నిన్నే मैंने प्यार किया. అది చాలా గ్లామరస్ గా ఇస్తున్నావు ఈ గెటప్. ఎక్కడో చూసిన జ్ఞాపకం. మొగుళ్ళు పక్కన పెట్టుకుని ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎప్పుడో కలిసిన జ్ఞాపకం అంటావేంటే? నువ్వు అలా అంటే నేను కాకుండా నీకు ఎవరు ఉన్నారనుకోరు వాళ్ళు. పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికే కదా. తిరణాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ భజన చేయాల్సిన అవసరం లేదే. కొంతమంది ముందే వెళ్ళి దండం పెట్టుకుని వస్తారు, కొంతమంది చివరిలో వెళ్ళి ప్రసాదం తిని వస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటావే నన్ను? ఆ పక్కింట్లో చూడండి, రోజు ఒక మంచం పెరుగుతుంది. ఆ పక్కింట్లో ఉన్నదే తిరుపతి ప్రకాశే. ఏం పీకన అవసరం లేదు, జస్ట్ కూర్చుంటే చాలు ఇరిగిపోతాయి. పెళ్ళైన 3 రాత్రులు బాగానే ఉన్నారుగా. పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేదో తెలుసా అండి మా కాపురం? రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే, అలా ఉండేది. కొన్నాళ్ళకి ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. ఇప్పుడు కుడి ఎడమైతే పొరపాటు లేదో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? నువ్వు పుట్టింటికి పోతే చూడాలనుందే పెళ్ళామా, మా ఫ్రెండ్స్ ని పిలిచి తాగాలనుందే పెళ్ళామా. నిన్ను చీపురుతోనే కొట్టాలనుంది మొగుడా, నీ విపంతో వాతాలు చూడాలనుంది మొగుడా. మళ్ళీ వస్తా. మీకే కాదు మాకు కూడా వచ్చి పాటలు. అబ్బో అయినా రోజక్క ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే పడతారో ఇప్పుడు నేను చూస్తాను కదా, చూడండి. ఏంటి చెత్తకుండి చిత్తూరు ఊరకొక్క తిరిగినట్టు ఏంటిది? ఏంటండి మిమ్మల్ని ఇంత బాగా పొగిడితేనండి కుక్కతో పోలుస్తారు. ఓ పొగిడావా? ఇక నువ్వు చూస్తూ ఉండు. నువ్వు ఆ పక్కన పడుకో, నేను ఈ పక్కన పడుకుంటా. ఊరక పెడితే అప్పుడు అడుగు. ఏమండి మీరు ఆ పక్కన ఈ పక్కన పడుకోవడానిక ఇంత మంచి సాంగ్ వేసింది? మీరు ఏం చేస్తే లొంగుతారు? ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. నువ్వు ఆ పక్కన పడుకో, నేను ఈ పక్కన పడుకుంటా. ఊరక పెడితే అప్పుడు అడుగు. ఏదైనా పడుకుంటా డిసైడ్ అయ్యాడు. ఏమండి నేను ఇటు పిలుస్తుంటే అటు వెళ్తున్నారేంటి? ఎక్కడ నెగ్గాలో కాదు లక్ష్మి, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. తల్లో మల్లెపూలు ఎండిపోతున్నాయండి. ఇలాంటిదే ఆ ఆయింట్మెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోతుందని చెయ్యి కోసుకొని పూసుకుందంట. పడుకో. ఏమండి టైం ఎంత అయిందండి? మార్నింగ్ 4 o'clock అయింది. 4 అయిందా? ఏమండి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మా బావని రిసీవ్ చేసుకోవాలండి. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, నాకు బావున్నాడని చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయాడు. 1,00,000 కోట్ల మిలియన్లండి. 1,00,000 కోట్లకి మిలియనీర్ వాడు. అవునండి. నువ్వు నా పిల్లానివి కాదు, నేను నీ మగుణ్ణి కాదు. అదేంటండి? పిచ్చిదానే, నువ్వు వాడి దగ్గర ఇంకా పెళ్లి కాలేదన్నట్టు నటించావు అనుకో, 1,00,000 కోట్లు మనం వెనకేసుకోవచ్చు. నీచుడా. ప్లాన్ అంతా బానే ఉంది. ఇప్పుడు ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? నువ్వు నా అస్టెంట్ చెప్తాను. ఇది ముందే ప్రిపేర్ అయినట్టుంది. వచ్చేసాం. సెర్చా? మీరు ఏం వెతికినా కసిగానే వెతుకుతారు అనుకుంటా. బాస్ ఇస్ కమింగ్. రాజు కోట్ నువ్వు వేసుకున్నావా, నిన్ను కోట్ వేసుకుందా? రాజుగారినే కోటేసుకుంది. రండి సార్, సర్వరోగ వల్లభునికి స్వదేశాగమనం. ఒక్కసారి మీరు పడుకుంటారా? దేనికి? ప్లీజ్ పడుకోండి ప్లీజ్. ఓకే. వెల్కమ్ టు ఇండియా. ఏంటి ఇలా కూడా ఇస్తారా? మీకు అలా ఇస్తేనే సాటిస్ఫాక్షన్ గా ఉంటుందండి మాకు.
వాడే క్రికెటర్లో పెట్టుకునే గార్డ్ లాగా ఉన్నాడు, వీడికి మళ్ళీ బాడీ గార్డులు మీరంతా. మంచివాడు ముందు కష్టపడతాడు, తర్వాత సుఖపడతాడు. మంచివాడు ముందు మోసపోతాడు, చెడ్డవాడు నేల ముదిరిపోతాడు. ఇండియాలో ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా మా బాస్ అని చెప్పి ఎదురు చూస్తున్నారా చాలా మంది. అవునవును, కాటి కాపర్లో కుండ కొట్టే వాళ్ళు అందరు ఎదురు చూస్తున్నారు. బావా వద్దు బావా. ఎవరు నువ్వు? నేను బావా. లక్ష్మి. రాజుకి ఈ సాంగ్ తప్ప ఏ సాంగ్ వర్క్ ఇంకా పెళ్లి చేసుకోలేదు బావా. చాలా లేట్ చేసు. చాలా లేట్ కదరా, జీవితకాలం లేట్ చేసావు. అతను ఏం చేయొద్దు బావా. మీరు వచ్చేంత వరకు నేను జాగ్రత్తగా కాపాడిన బాడీ గార్డ్ బావా. బాడీ గార్డ్. నిన్ను తాకుతుంటే నా అణువణువు కదులుతుంది. వాడి చేతులు ఏదైనా తాళం గుర్తి పెట్టండి, కదలకుండా ఉంటది. ఇక్కడ ఏం వద్దు బావా, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గూగుల్ మ్యాప్ చెక్ మొత్తం అంతా చెక్ చేయి. మ్యాప్ చెక్ చేయబోయే అలవాట్లు వేరే వీడియోలు చూస్తున్నారు. యూట్యూబ్కి వెళ్ళి పెడతారు బాబు. హౌస్కి వెళ్ళిపోదాం. పదండి బావా. ఏంటిది? బహుశా ఇది అమెరికాలో దీన్ని బాత్రూమ్ అంటారు తెలుసా? ఇది ఫేసా, మా ఊర్లో దీన్ని దిష్టిపోమంటారు తెలుసా? ఓకే ఓకే, నేను ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. తెచ్చే మందులు మొత్తం మీకే సరిపోతాయి మరి పేషెంట్లకి. అవును లక్ష్మి, బావా మనం విడిపోయిన తర్వాత చిన్నప్పుడు జ్ఞాపకం ఏమైనా నీకు గుర్తుందా? ఆ రోజు ఆవిడ ఇసుకలో ఇల్లు కడతండగా మీరు చేతిలో కర్ర పట్టుకొని వచ్చి సూర్యుడా ఏం కడతన్నావురా అన్నారు, గుర్తుందా? ఏటప్పుడా? అది చిన్నప్పుడా? మీకు అదే చిన్నప్పుడు. మాట్లాడుతుండే బావా. ల్యాప్టాప్ తేలదా? మా బాస్ గ్రీన్ టీ తాగడు, బ్లాక్ టీ తాగుతాడు. ఓ అవునా, ఒక సిప్పేరా. బ్లాక్ టీ. బావా బావా, నీకు చిన్నప్పుడు నా చేత గోరుముద్దలు తినిపించేదని గుర్తుందా? అయినా మీరు ఇంత సంపాదించారు కదండి, మీకు ఎక్కడ బోర్ కొట్టలేదా? ఎంత సంపాదింతే ఏముందయ్యా, మనిషికి కావాల్సింది 6 అడుగులు కదా. మీకు 3 అడుగులు చాలండి. దేనికి? ఆల్రెడీ 3 అడుగులు ముడుచుకుపోయారుగా. మా బాస్ సంపాదించిన కొలవడానికి లెక్కలు చాలు, మంచితనం కొలవడానికి మాటలు చాలు. నీ చుట్టుకొలత కొలవడానికి టేపులు చాలు. టైం హో గయా. ఓకే. జిమ్ చేసే టవల్ కావాలి. ఇదేంటి దీపం తెచ్చా? వాడు జిమ్ చేసేకి ఇదే అవసరం ఉంటది అనుకున్నా నేను. సరే బాబా. ఓకే. బాగా రాత్రి అయింది, ఇంకా పడుకుందాం. బాడీ గార్డ్ మీరు పడుకోండి, బాత్రూమ్ మరదలో పడుకునే టైం అయింది. నేను పరుపు తెస్తా, నువ్వు దిండుతే. నేను పూలు తెస్తా, నువ్వు పర్ఫ్యూమ్ తే. నేను గుణపం తెస్తాను, నువ్వు దాని మీద కూర్చో. ఏమండి మా బాస్ పడుకునే ముందు పూల దగ్గర ఉంటాం అలవాటు, వెళ్ళి పూలు పట్టరండి. పూలు లేకపోతే పడుకోడా? పడుకోడు. మామూలుగా 3 వస్తే మల్లెపూలు ఇస్తారు, డౌట్ వస్తే మల్లెపూలు చల్లుతారు. పడుకోండి. ఏమే మొత్తం పడుకున్నారు. 1,00,000 కోట్ల బిలియనీర్ అంటే మినిమం డైమండ్లు నక్లీజులు మొత్తం ఉంటాయి అనుకుంటా దాంట్లో. చెక్ చేయాలి. మందులు ఏంటి రయ్యి? నేను రోజు రెగ్యులర్ గా వాడే మందులండి. 1,00,000 కోట్ల బిలియనీర్ అన్నారు కదరా. నేను అమెరికాలోని నేను బాత్రూమ్లు క్లీన్ చేస్తానండి. వీళ్ళంతా నా అసిస్టెంట్లు అండి. ఇండియా వస్తున్నాం కదా, చిన్న బిల్డప్ ఇద్దాం మా మరదల దగ్గరనే వచ్చానండి. ఏమండి? రోజా గారు మరి రాజుగారికి మంచి క్యారెక్టర్ ఇచ్చారు కానీ లాస్ట్ లో గాలి తీసేశారు. నైస్, ఎంజాయ్ చేశారు. నాగబాబు గారు యాజ్ యూజువల్ అది చాలా బాగుంది, ఎంటర్టైన్ చేశారు. గుడ్.